నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం తయారీలో భాగంగా కల్తీ నెయ్యి వాడారు అనేటువంటి వార్త సంచలనం కావడము, దాన్ని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకొని సిబిఐకి అప్పగించడం కూడా జరిగింది. ఇప్పుడు సిబిఐ అయితే దూకుడు పెంచింది. ఇక చూడండి, సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డిపై సిబిఐ ఫోకస్. ఈ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఎవరు? వీళ్ళిద్దరూ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు కాబట్టి అంత పెద్ద స్కాము వీళ్ళిద్దరికీ తెలియకుండా జరిగి ఉండదు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం, దూకుడు పెంచిన సిట్ అధికారులు. త్వరలోనే మొదటి ఛార్జ్ షీట్ వేయనున్న సిబిఐ. మొదట ఛార్జ్ షీట్ కూడా వేయబోతా అన్నారు. ఇప్పటికే ఏఆర్ బోలాబాబా వైష్ణవి డైరీలకు చెందిన పలువురిని అరెస్టు చేశారు, వాళ్ళను విచారిస్తా ఉన్నారు. ఇప్పుడు త్వరలో మొదటి ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి గారిని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాళ్ళిద్దరి ప్రమేయం ఏమి ఉందనే దాని మీద ఫోకస్ కూడా పెట్టారు. రెండో దశలోనూ సూత్రధారులపై ఫోకస్. ఇప్పుడు పాత్రధారులు ఎవరైతే పట్టుకున్నారో ఇప్పుడు సూత్రధారులు ఎవరనే వెతికే పనిలో ఉన్నారు. సూత్రధారులు ఎవరై ఉంటారంటే అప్పటి చైర్మన్లుగా పనిచేసినటువంటి వీళ్ళిద్దరూ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరిగి ఉండదు అని వాళ్ళు భావించి ఫోకస్ వాళ్ళ మీదకు తిప్పారు. ఇప్పుడు నాటి పాలకవర్గ సభ్యులు అధికారులపై విచారణ. వీళ్ళిద్దరు చైర్మన్లే కాకుండా అప్పుడు అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇంకా చూడాలి మరి ఏం జరుగుతుందో. కీలక సమాచారం సేకరించి సిట్ అధికారులు. ఇక్కడ చూడండి, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మీరు తిన్నటువంటి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు ఉందంటే ఏ విధంగా హిందువుల మనోభావాలు దెబ్బతినిందో అందరూ చూశాము. ఇప్పుడు దాని మీద సిట్ అయితే దూకుడు పెంచింది. సో పాత్రధారులను అయితే పట్టుకొని ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు. అదేవిధంగా దీని వెనక నడిపించినటువంటి సూత్రధారుల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు. సూత్రధారులుగా అయితే అప్పటి అధికారులు మరియు అప్పట్లో పాలక మండలి చైర్మన్లుగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి మరియు వైవి సుబ్బారెడ్డి. అదేవిధంగా ఈ వైవి సుబ్బారెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అవుతారు. అదేవిధంగా ఈ కరుణాకర్ రెడ్డి అయితే కనుక అత్యంత ఆప్తుడు మరియు సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళిద్దరి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం జరిగిందా అన్నట్లు వాళ్ళ మీదకైతే వీళ్ళు దృష్టి సారించారు. తాజాగా లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో త్వరలో సిబిఐ ఛార్జ్ షీట్ కూడా వేయబోతా ఉంది. ఈ వ్యవహారంలో 6గురిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. తమిళనాడులోని ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీలకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. లడ్డూకు వినియోగించినటువంటి నెయ్యిని ఏఆర్ డైరీ నుంచి కాకుండా ఇతర డైరీ నుంచి సేకరించారని సాక్ష్యాలతో సహా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందం అధికారులు ఇప్పటికే సేకరించారు. కొన్ని వే బిల్లులతో పాటు స్క్రిప్ట్ షీట్లను కూడా సేకరించారు. ఆ 6గురు పాత్రధారులపై మరొక ఛార్జ్ షీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తరువాత రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. మొదటి దశలో పాత్రధారులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రెండో దశలో సూత్రధారులపై సిబిఐ అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. సో పాత్రధారులు 6 మందిని అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళతో విచారణ చేయడం జరిగింది. ఏ విధంగా వాళ్ళు కల్తీ చేశారు, ఏ డైరీల్లో ఇటువంటి కార్యక్రమాలు చేశారు, ఎప్పుడెప్పుడు ఎన్ని కేజీల నెయ్యి పంపించారు, అదేవిధంగా వే బిల్లులు, వాటికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు అయితే సేకరించారు. మరి పాత్రధారులు వాళ్ళైతే సూత్రధారులు, దాని వెనక నుంచి నడిపించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు, ఆ పాలక మండలి సభ్యులు ఎవరు, అధికారులు ఎవరు, అప్పటి బోర్డు చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి మరియు కరుణాకర్ రెడ్డి యొక్క హస్తం కూడా ఉందా అనే విషయం మీద కూడా ఫోకస్ చేసినట్లయితే తెలుస్తోంది. చూద్దాం మరి ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా ఈ కేసు మలుపు తిరుగుతుందనేది వేచి చూడాల్సిందే. కాకపోతే సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. తొందరలోనే మనము ఆ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఏం జరిగింది అనేది ప్రజల ముందుకైతే రాబోతుంది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.